నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది ఉంటారండి, అయిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, లేదా జరగని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, లేదా ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో ఇలా అయిపోతుందేమో, అమ్మో అలా అయిపోతుందేమో అని. ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు నేను కూడా ఆ కోణంలోకి వస్తాను అనుకోండి. అంటే సాధారణంగా ఏదో అయిపోతుందేమో అని ఒక ఫ్యూచర్ గురించి చాలా టెన్షన్ పడేవాళ్ళు ఎక్కువ శాతమే ఉంటారు. కానీ ఒక విషయం మాత్రం అందరం, నేను మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రెజెంట్ని మాత్రమే మనము ఎక్స్పీరియన్స్ చేయగలము. ఇది మాత్రమే మన చేతుల్లో ఉంది. అయిపోయింది మన చేతుల్లో లేదు, జరగాల్సింది రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ మనం ఏదైతే మన చేతుల్లో లేదో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ అలవాటును, ఈ ఆలోచన విధానాన్ని కాస్త మనకి మనమే మార్చుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. మరి అలవాటు చేసుకుందాము. మరి ముందుగా అమృతంలో ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా 2 చక్కటి వంటకాలతో సిద్ధంగా ఉన్నాం. మొదలు పెట్టిద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట బీరకాయ జీడిపప్పు కూర. బీరకాయ కూర అందరికీ తెలుసు, నిత్యం అంటే మనకి వారానికి 2 సార్లు ఖచ్చితంగా తయారు చేసుకుంటూ ఉంటాము. అలాగే జీడిపప్పు ఎన్నో రకాలుగా ఎన్నో వంటల్లో ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. మరి ఈ రెండింటినీ కలిపి ఒక కూర ఎలా ఉండబోతోంది నేర్చుకుందాం. ముందుగా బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. తెలుసుకుందామండి. అంటే ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. 2-3 రకాలుగా చేస్తూ ఉంటారు చాలామంది. ఈరోజు ఈ వంటని ఏ రకంలో చేయబోతున్నాను అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు బీరకాయ గురించి మాట్లాడుకుందాం. బీరకాయ అనేది ప్రతి ఒక్కరు కూడా చక్కగా వంట చేసుకొని ఆస్వాదించేటువంటి ఒక కూర. దాన్ని 2-3 రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదండి. అయితే బీరకాయ గుణగణాలు ఏంటి అంటే, ఇందులో ఐరన్ చాలా బాగుంటుంది, మెగ్నీషియం ఉంటుంది, తర్వాత జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కామెర్లు తగ్గించడానికి కూడా మనకు బీరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది తెలుసా. అలాగే బీరకాయ అనేది నీరుకాయ కాబట్టి ఎక్కువగా నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు ఎంత బీరకాయ తరిగినా కూడా కూర మాత్రం ఇంతే అవుతూ ఉంటుంది. నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకు మనకు కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గుతుంది, ఒంట్లో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది, బరువు తగ్గడానికి బీరకాయ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మనకు రక్తాన్ని శుద్ధి చేసే దాంట్లో కూడా బీరకాయ ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటాం కదా. ప్రతి ఒక్కరం కూడా అంటే బ్లడ్లో రకరకాల ఇన్ఫెక్షన్స్, వాతావరణ మార్పుల వల్ల వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి మనం బీరకాయ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మన బ్లడ్ కూడా చాలా బాగా ప్యూరిఫై అవుతూ ఉంటుంది. సో ఇలా బోల్డన్ రకాల ఉపయోగాలు. అంతేకాకుండా స్కిన్కి కూడా చాలా మంచిది తెలుసా. స్కిన్కి, తర్వాత కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి సమస్యలు రాకుండా కాపాడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తికి కూడా బీరకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీరకాయను అందరూ ఉపయోగిస్తారనుకోండి. నాకు తెలిసిన విషయమే, ఎందుకంటే చాలా సులభంగా అయిపోయేటువంటి కూర అనమాట అది. అంటే ఒక 10 నిమిషాల్లో మనం పూర్తిగా కూరను తయారు చేసేసుకోవచ్చు. కేవలం ఆ తొక్క తీసి కట్ చేసుకోవాలి తప్ప. తొక్కుతో ఎప్పుడైనా పచ్చడి తయారు చేసుకున్నారా? బీరకాయ తొక్కుతో చాలా బాగుంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలా బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నాను. అది అలాగే జీడిపప్పు, ఈ రెండింటినీ కలిపి మనం కూర తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే, ఒక చిన్న ప్రాసెస్ ఉందండి దీనికి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ముందుగా కాస్త బీరకాయ వేసేసుకుందాం. ఆ తర్వాత మన ముఖ్యమైన మరో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీడిపప్పును కూడా వేసేసాను. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకున్నాం కదండి, ఇది మనం కాస్త నానబెట్టుకొని సోక్ చేసిన జీడిపప్పు అయినా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్ వేసుకుందాం. మీరు అల్లము ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పేస్ట్ రూపంలో అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సరిపడా కారం, అంటే కొంచెం మీకు కారంగానే ఉంటే బెటర్, ఎందుకంటే బీరకాయ కొంచెం తీపి ఉంటుంది. మనం ఇందులో పాలు కూడా వేస్తున్నాము, జీడిపప్పు ఉంది, అందుకే ఏంటంటే కాస్త కారం ఎక్కువగా వేసుకుంటే ఆ కూర కాస్త స్పైసీగా ఉంటుంది. ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు. దీన్ని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. అంటే ఒక ముక్కలకి మనం ఆవకాయ ముక్కల కారాలు అన్నీ పట్టిస్తాం కదా, ఆ రకంగా అన్నమాట.
ఇది ఒక్క 2 నిమిషాలు దీని మీద కాస్త నూనె కూడా పోసి పక్కన పెట్టచ్చు, లేదు అంటే ఇలాగైనా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సాధారణంగా బీరకాయ పాలు వేసి కూర తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. బీరకాయ, సొరకాయ, పాలకూరలు చాలా చాలా అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఎంత కమ్మగా ఉంటాయంటే పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ ఇష్టపడి తింటారు. కానీ మనకి బీరకాయ అనేది చాలా మేలు చేస్తుందండి. అంటే గర్భిణీ స్త్రీలకు, తర్వాత బాలింతలకు, వీళ్ళందరికీ అంటే బాలింతలకు చూసారా నీరుకాయలు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఎందుకంటే కొవ్వు పట్టకుండా ఉంటుంది, అంటే బాలింతలు లావ్ అవ్వకుండా ఉండడానికి కొవ్వు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఫుడ్లో లేకుండా చూసుకుంటారనమాట. తద్వారా ఏంటి అంటే మనకి ఫ్యాట్ తగ్గుతారు, వాళ్ళు కూడా బరువు తగ్గడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇటువంటి వంటకాలన్నీ కూడా. బాండి కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త నూనె వేసుకుందాం. అలాగే జీడిపప్పు కూడా మనకు మంచి అంటే మనకి శరీరానికి కావాల్సిన శక్తిని, తర్వాత కావాల్సినటువంటి కొవ్వును, గుడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా అది, తర్వాత ఐరన్, ఫాలిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఇలా ప్రతిదీ ఉంటుంది. అయితే మొన్న ఎవరో కూడా చెప్తున్నారు, యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది జీడిపప్పులు, అమ్మో గుండెకి మంచిది కాదు, కానీ అది ససేమిరా తప్పు అని అన్నారు. అంటే ఇప్పుడు పూర్తిగా దాని గురించి నేను అంటే బల్లగుద్ది చెప్పలేకపోవచ్చు, కానీ జీడిపప్పు తగిన మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఏ వయసు వారికైనా సరే. అంటే ఇన్ని తీసుకుంటే ఏం నష్టం లేదండి. అంటే ప్యాకెట్లు తీసుకుంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఈ జీడిపప్పు ఇలాంటివి మనకు స్టాప్ ఉండదు, అలా తింటూనే ఉంటాం. అది ఎంత తిన్నా కూడా తనివి తీరని ఒక పదార్థం అనమాట అది జీడిపప్పు కదండి. అసలు ఆపగలమా చెప్పండి, వన్ స్టార్ట్ చేస్తే అదొక ప్రాబ్లం. కాబట్టి కొంతవరకు తీసుకుంటే ఏదైనా కూడా చాలా మంచిది అండ్ మంచి శక్తిని ఇస్తుంది. డ్రై ఫ్రూట్ పౌడర్ తయారు చేసుకునేటప్పుడు కూడా జీడిపప్పు వేసుకొని చేసుకుంటే పిల్లలకు కూడా రుచికరంగా ఉంటుంది, తీయగా అంటే రుచికరంగా ఉంటుంది, అలాగే మంచి ఎనర్జీ కూడా. సో వాళ్ళకు కూడా కావాల్సిన బోన్ స్ట్రెంత్ అది కూడా దక్కుతుంది అనమాట. నూనె కాస్త వేడెక్కింది కాబట్టి ముందుగా కాస్త ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మనకు పప్పులు ఎక్కువగా వేసుకుంటున్నాం ఇందులో. కొంచెం అంటే మనకి బీరకాయలో మంచి కరకరలాడుతూ ఉండాలి కదా కూర. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది కాస్త వేగుతూ ఉండగా ఇందులో కూడా మనం కాస్త పసుపు వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ముక్కల్లో వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇందులో కూడా వేసుకుందాం. ఇందులో కాస్త పసుపు, అది కొంచెం వేగాలండి. ఇది కొద్దిగా మనకు పప్పులు కాస్త కరకరలాడుతూ మనకు అనిపిస్తాయి. ఒకసారి వేపేసుకున్నాక ఇది కాస్త వేపేసుకున్నాక ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం స్పైసీగానే చేస్తున్నానండి, ఎందుకంటే బీరకాయ కూర నాకు మరీ చప్పగా ఉంటే కొంచెం మరీ తీపిగా అనిపిస్తూ ఉంటుంది, అందుకు. ఇది కాస్త వేగింది కాబట్టి ఇందులో మనము చక్కగా కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఇలా చక్కగా మసాలా పట్టించి సిద్ధం చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో జీడిపప్పుతో పాటు ఈ మిశ్రమాన్ని ఈ పోపులో వేసేసుకుందాం. అంటే ఈ కూర విధానం కొద్దిగా డిఫరెంట్, చాలా కొంచెం డిఫరెన్స్, ఏం లేదండి. కలిపి వేయకుండా మనము ఇలా కలుపుకొని వేసుకుంటున్నాం. పోపు వేసేసి ముక్కలు వేసేసి అవన్నీ అలా, అది నా సాధారణంగా మనం అందరం చేసుకునేది. ఈ మెథడ్ కొంచెం డిఫరెంట్ అనమాట. కానీ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా రుచిలో ఒక చిరు మార్పు అయితే ఉంటుంది, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుందాము. కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. అంటే ఇప్పుడే మనం నీళ్లు వేసాం కాబట్టి కాస్త ఊరాలి అంటే చక్కగా నూనె కాస్త పైకి రావాలి. మనం వేసిన ఆ ఉప్పు కారాలు ఇవన్నీ కూడా చక్కగా ఉడకాలి కాబట్టి ఒక 2 నిమిషాల సమయం పడుతుంది దీనికి. దాని తర్వాత మనం పాలు వేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా.
మధుమేహంతో అధిక రక్తపోటుతో బాధపడేవారు మెంతికూరను వారానికి 2 లేదా 3 సార్లు ఖచ్చితంగా తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఒంట్లో ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కూడా మెంతికూర చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మెంతికూరను వారానికి 3 సార్లు తీసుకోవడం వెంటనే మొదలుపెట్టేయండి. మనం చక్కగా బీరకాయ ముక్కలు వేసేసుకున్నాము, పోపు సిద్ధం అయిపోయింది, చక్కగా నీళ్లు పోసేసుకున్నాము. చూసారా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి, ఎందుకంటే మనం నెక్స్ట్ పాలు వేస్తున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు పాలు వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచిది. ఇందులో కాస్త పాలు, అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుని బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇది కాచి చల్లార్చిన పాలే వేసాను, పచ్చిపాలేం వేయలేదు. ఇలా ఒకసారి కలిపేసుకుంటే చక్కగా ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉంది చూసారా, మనకి చపాతీలకు వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాము. రంగు కూడా భలే ఉందండి, అంటే పాలు వేసిన తర్వాత ఒక చిన్న కమ్మదనం వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇక మనం ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా బౌల్లోకి తీసేసుకుందాం. మనం కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసేసుకున్నాము, అంటే ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత మా బీరకాయ జీడిపప్పు కూర సిద్ధమైపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బీరకాయ ముక్కలు, జీడిపప్పు, అల్లం పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కాస్త పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బీరకాయ ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసి కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన పాలు, అలాగే కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ జీడిపప్పు కూర రెడీ. చూసారు కదా, బీరకాయ జీడిపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, నేను అనుకున్న విధంగానే కారంగానే చేసుకున్నానండి. ఎంత పాలు వేసుకున్నా కూడా మనకి స్పైసీగానే ఉంది. బట్ నాకు కావాల్సినట్టుగా నేను చేసుకున్నాను. అంటే మన ఇంట్లో ఇంకా పిల్లలు ఉన్నారు, ఇంత కారం అక్కర్లేదు అనుకుంటే డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. చాలా చాలా బాగుందండి, కారం కారంగా భలే ఉందన్నమాట. ఇది మన మొదటి వంట. జీడిపప్పుతో చక్కగా బీరకాయ కాంబినేషన్లో కూర తయారు చేసుకున్నాము. ఇక అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట గోర్చిక్కుడు పల్లీల పొడి వేపుడు. అంటే గోర్చిక్కుడుకాయ అందరికీ తెలుసు, పల్లీల పొడి కాంబినేషన్ అందరికీ తెలుసు. మరి ఈ రెండింటి కాంబినేషన్తో ఒక పొడి, ఒక వేపుడు లాంటి తయారు చేయబోతున్నాం అనమాట. గోర్చిక్కుడు పల్లీల పొడి వేపుడు. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోర్చిక్కుడు పల్లీల పొడి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోర్చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్. గోర్చిక్కుడు పల్లీల పొడి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. గోర్చిక్కుడు చక్కగా మనందరం ఎప్పుడు కూడా గోర్చిక్కుడు కూర తయారు చేసుకునేటప్పుడు ఐదర్ మనం హాఫ్ ఇలా మనకు సగానికైనా కట్ చేసుకుంటాము, లేదు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉంటాము. ఇలా నేను ఈ సైజులో కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత పల్లీలు అవి ఉన్నాయి, చెప్తానండి ఎలా చేయాలి ఏంటి అని. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇదేం పెద్ద కొత్త వంట ఏం కాదు, కొత్త ప్రాసెస్ కూడా ఏం కాదు, అందరూ సాధారణంగా చేసుకునేదే, కాకపోతే కాంబినేషన్స్ అనమాట. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు, ఈ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం. అయితే గోర్చిక్కుడు లక్షణాల గురించి ముందుగా మాట్లాడుకున్న తర్వాత మన వంటలోకి వెళ్ళిపోదాము. గోర్చిక్కుడులో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయంటే ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, కాల్షియం ఇవన్నీ చాలా బాగుంటాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా, ఒంట్లో కొవ్వు తగ్గించడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి
చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా అండి, అంటే బరువు తగ్గే విషయంలో ఇది చాలా హెల్ప్ చేస్తున్న విషయం చాలా మందికి తెలియదు, కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు బరువు తగ్గడానికి సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా మన రక్తాన్ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ కౌంట్ని కూడా పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కాబట్టి గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా చిక్కుడుకాయను తరచూ తీసుకోవడం మొదలు పెట్టాలి. అలాగే జీర్ణక్రియ కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి. జీర్ణక్రియకు చాలా బాగా పనిచేస్తుంది, బ్లడ్కి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా ఇందులో ఇన్సులిన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా వాళ్ళకి ఎంత కూరైనా సరే హ్యాపీగా తినేయచ్చు. అలాగే కొంతమందికి అంటే ఊబకాయం, అంటే అనవసరంగా, అంటే వాళ్ళు తిన్నా తినకపోయినా అనవసరంగా లావైపోతూ ఉంటారు ఆయా కారణాల వల్ల. సో అలాంటి వాళ్ళు కూడా తరచూ ఈ చిక్కుడుకాయ తీసుకుంటుండడం అనేది వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, అంటే వెయిట్ మేనేజ్మెంట్లో బాగుంటుందన్నమాట. ఇలా మనకు చిక్కుడుకాయకు ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇక మాట్లాడుకుందాం ఇంకా చిక్కుడుకాయ గురించి. ఇక పల్లీల కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఇక పల్లీలు అంటే మంచి ప్రోటీన్. మన ఇంట్లో మన కిచెన్లో దొరికేటువంటి చక్కటి ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది మనకు పల్లీలు. మంచి కాల్షియం ఏదైనా ఉంది అంటే అది నువ్వులు. మరి ఈరోజు ఈ పల్లీల పొడిని ఉపయోగిస్తూ చక్కగా ఈ వేపుని తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా మనం ఏం చేద్దాము, ఇటువైపు ఒక మట్టి పాత్ర తీసుకున్నాను, ఇటువైపు నార్మల్గా ఒక బాండి తీసుకున్నాము. ఫస్ట్ మనం చిక్కుడుకాయ ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది, అందుకు మనం ఏం చేద్దామంటే కాస్త నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు కాస్త మరిగిన తర్వాత ముందుగా చిక్కుడుకాయను కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడికిచ్చేసుకుందాం. అంటే ఒక 30-40% ఉడికిందనుకోండి, కూర ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే చిక్కుడుకాయ ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది, అలాగే ముక్కకు కూడా మనకు చక్కగా ఉప్పు పడుతుంది. ఆ తర్వాత ఒక కప్పు చిక్కుడుకాయ ముక్కలు తీసుకొని ఇందులో వేసేసాను. దానిపాటికి అది చక్కగా ఉడుకుతూ ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా చిక్కుడుకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అంటే మనకి యూట్రస్లో మనకు బేబీ ఫామ్ అయిపోయిన తర్వాత ఫీటస్ మంచిగా స్ట్రెంగ్తెన్ అవ్వాలన్నా, ఆ ఫీటస్ లైనింగ్ అనేది చాలా బాగా ఉండాలన్నా కూడా మనకు చిక్కుడుకాయ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చక్కగా, చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా చిక్కుడుకాయని తరచూ తీసుకోవడం మొదలు పెట్టేయండి. ఇటువైపు మనం స్టవ్ వెలిగించేసుకుందామా ఇంకా. సో దీనికోసం ముందుగా ఏం చేయాలి అంటే పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు వీటిని ముందుగా వేయించేసుకొని ఒక పొడి సిద్ధం చేసుకుందాం. దాని తర్వాత అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఎప్పుడు కూడా మన ఇంట్లో పల్లీల పొడి, పల్లీల ఎండుమిరపకాయల పొడి, నువ్వుల పొడి ఇవన్నీ ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలండి. ఇటువంటి కూరలు తయారు చేసుకునేటప్పుడు ప్రతి కూరలో, అంటే పిల్లలకు సపరేట్గా కూర తయారు చేసినా కూడా, లేదంటే మనమైనా కూడా ప్రతి కూరలో ఎంతో కొంత పొడి మనం అలా వేసినట్టయితే మనకు కూడా, అంటే మనం డైరెక్ట్గా పల్లీలు తినే టైం లేకపోయినా కూడా ఇలా వేసేసుకుంటే కూడా మనం తిన్నట్టే అవుతుంది కదా. సో అందుకు ఎప్పుడు కూడా ఇలా సిద్ధంగా పెట్టుకోవాలి. ఎక్కువ మోతాదులో కూడా ఎప్పుడూ చేసుకోకూడదు, ఎందుకంటే ఫ్రెష్నెస్ పోతాయి. ఇవన్నీ నూనెలు ఉండేటువంటి పదార్థాలు కదా, పల్లీలోంచి నూనె వస్తుంది, నువ్వుల్లోంచి నూనె వస్తుంది. అందుకే మరి ఎక్కువగా చేసుకోకుండా కొంచెం కొంచెంగా చేసుకోవాలి. అంటే ఒక వారానికి సరిపడా అలా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి వేయించేసుకోవాలి. సో మరోవైపు చక్కగా చిక్కుడుకాయలు ఉడికిపోతున్నాయి. ఇటువైపు మనం పల్లీల పొడిని సిద్ధం చేసుకుంటున్నాము. పల్లీలు అలాగే బెల్లం, ఈ రెండిటి ఉపయోగాలు అసలు మామూలుగా కాదండి. వెంటనే మనకి ఎనర్జీ తక్కువైనా కూడా టక్కన ఒక పల్లీలో తింటే వచ్చేటువంటి ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు అది. ఆ తర్వాత మనకు రక్తానికి సంబంధించి, ప్రోటీన్కి సంబంధించి, మజిల్ స్ట్రెంత్కి సంబంధించి ఈ పల్లీలు బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే స్వీట్ విషయంలో, ఒక స్నాక్ విషయంలో చెప్తున్నాను అనమాట. ఇదొకసారి ఒక నిమిషం పాటు వేగితే సరిపోతుంది. మరి పచ్చివాసన పోవాలి. ఈ పల్లీలు బాగా వేగితే వచ్చేటువంటి రుచి అస్సలు మామూలుగా ఉండదు. అలాగే పచ్చిగా తీసేసామనుకోండి, ఆ పొడి రుచి అంత బాగుండదు. ఈ పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము.
పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు రెండింటిని కూడా వేయించేసుకున్నాం. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఇది చల్లారిన తర్వాత పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఈలోపు ఇటువైపు చిక్కుడుకాయలు కూడా ఉడుకుతూ ఉంటాయి, అలాగే మా పొడి కూడా సిద్ధమైపోతుంది. ఆ తర్వాత కూర చేయడానికి నేను కూడా సిద్ధమైపోతాను. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా పల్లీలు అలాగే ఎండుమిరపకాయలను వేయించుకొని పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేసాను. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇటువైపు స్టవ్ వెలిగించేసుకుందాము మరొకసారి. ఈలోపు మన గోరుచిక్కుడుకాయలు కూడా చక్కగా ఉడుకుతూ ఉన్నాయి. మరోవైపు ఇటు మనం పోపు సిద్ధం చేసుకుందాము. పోపు అంటే మన కూర సిద్ధం చేసుకుందామని చెప్తున్నాం. సో కాస్త నూనె వేసేసుకొని ఇందులో ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు అన్నీ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా మళ్ళీ చెప్పక్కర్లేదు. మనకి ఏంటి అంటే ఈ పల్లీల పొడి ఇవన్నీ వేయించుకునే లోపు మనకి గోరుచిక్కుడుకాయ ఉడికిపోయింది అనుకోండి, సో ఈజీగా అవుతుంది ప్రాసెస్. మీరు ఇలా కాకుండా, అంటే నేను మట్టి పాత్రలో చేస్తున్నాను, మీరు మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు చక్కగా కుక్కర్లో పెట్టేసేయండి. కుక్కర్లో ఒక్క విజిల్ లేదా 2 విజిల్స్ పోస్తే సరిపోతుంది. అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది, అంతే, సింపుల్. వంటని ఎంత సింప్లిఫికేషన్గా మనం చేసుకోవచ్చు అనేది ఆలోచించుకుంటూ ఉండాలి. పోపు సిద్ధమైపోయింది కాబట్టి ఇందులో కాస్త కరివేపాకు, ఇలా చక్కగా కరివేపాకు వేయించేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఒక 80% వరకు ఉడికినటువంటి గోరుచిక్కుడుకాయ ముక్కలను ఈ పోపులోకి వేసేసుకుందాం. చూసారా, చక్కగా పోపులోకి ఈ ముక్కలు వేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి పల్లీల పొడి, పల్లీలు అలాగే ఎండుమిరపకాయల పొడి, ఇది మనం చూసుకుందాం. మనకి ఎక్కువ కావాలి, ఇలా మీకు ముద్దలాగా ఉండాలి, పల్లీల రుచి ఎక్కువగా తెలియాలి అంటే మీరు చక్కగా ఫుల్గా వేసేసుకోవచ్చు, నష్టమేం లేదండి. రుచి చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం పల్లీల పొడి వేసుకున్న తర్వాత కాస్త నూనె వేసుకుందాం, ఎందుకంటే మనకు కొంచెం ఆ పొడితనము, ఆ పచ్చిదనం కొంచెం తగ్గాలంటే కాస్త ఒక 2 చుక్కల నూనె వేసేసుకుంటే చూసారా ఇలా చక్కగా వేగినట్టుగా భలే ఉంటుంది. ఇది మన వేపుడే కాబట్టి ఇందులో మనం ఎటువంటి నీళ్లు అది ఏం పోసుకోవట్లేదు, కానీ కలుపుకొని తింటున్నప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే మన కూర పూర్తయిపోయినట్టే. మీ అందరి కోసం మరో చిట్కా. మీరు బరువు తగ్గాలన్నా, పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును బాగా తగ్గించాలన్నా ఈ చిట్కా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఉలవలను నీళ్లల్లో బాగా మరిగించి ఆ ఉలవలను వడగట్టి దాంట్లో కాస్త నిమ్మరసం లేదా ఉప్పు వేసుకొని ఒక సూప్లా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే మనం బరువు చాలా త్వరగా తగ్గుతాం. అంతేకాకుండా ఆ ఉలవల్ని కూడా వృధాగా పడేయకుండా దాన్ని కూడా తీసుకున్నట్టయితే ఊబకాయం చాలా వరకు తగ్గుతుంది. మరి బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది కదా, తప్పకుండా ప్రయత్నించండి. మనం పల్లీల పొడి వేసేసుకున్నాం, చూసారా ఎంత బాగా వేగిపోయాయో, రంగు కూడా కాస్త మారింది. చివరిగా కాస్త కారం వేసేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాము, అయినప్పటికీ కూడా కొంచెం మనకు పొడి కారం మధ్యన వేసుకుంటే బాగుంటుంది. ఇది అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఇలా పల్లీల పొడి అది ఎంత బాగుందో. మన ఇంట్లో ఎప్పుడైనా సాధారణంగా కొన్ని పల్లీల పొళ్ళు, కంది పొళ్ళు మిగిలిపోతూ ఉంటాయి కొంచెం కొంచెం. మీరు వాటిని కూడా హాయిగా ఇలా కూరల్లోకి వాడేయచ్చు. అది మన అన్నంలోకి కలుపుకోము అప్పుడప్పుడు, అలా వదిలే, అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఏం కలుపుకుంటాంలే అని ఒక ఇది వస్తుంది కదా, అలాంటి టైంలో మీరు చక్కగా ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక కూరలో వేసేసుకోవచ్చు. ఇలా చక్కగా రుచికరంగా ఆరోగ్యకరంగా గోరుచిక్కుడు పల్లీల పొడి వేపుడు సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోరుచిక్కుడు పల్లీల పొడి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత,
పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్. గోరుచిక్కుడుకాయ పల్లీల వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి మట్టి పాత్రలో నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసుకుని గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని చల్లార్చి పొడి సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు, కాస్త ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల పొడి వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కారం వేసి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు పల్లీల పొడి వేపుడు రెడీ. చూసారు కదా, గోరుచిక్కుడు పల్లీల పొడి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, కొంచెం కారంగానే ఉంది, బాగుంది. అలా చక్కగా వేడివేడిగా అన్నంలోనో లేకపోతే మనం ఏది తింటే అది, అందులో నెయ్యి వేసుకొని తింటే మాత్రము అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్నించండి. చూసారు కదా, మరి వాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.